Last 1 minute. Thirty seconds. అభినందన తెలియజేద్దాం. జనులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుడికి గట్టిగా మనం చేసుకోబోయే మహాధ్యానానికి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మహాశివరాత్రి సందర్భంగా వేదికపైకి ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానమా చక్రాల్లో కానీ స్పెషల్ ఈవెంట్స్లో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమంలో ముందుండి ఏర్పాట్లో నిరంతరం పాల్గొంటున్న వారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. అలాగే ఈరోజు మనకు జ్ఞానం అందించడానికి వైజాగ్ నుంచి వచ్చిన మిత్రులు వంశీకిరణ్ గారికి న్యూ ఏజ్ మాస్టర్ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మహాశివరాత్రి. మీరంతా దూరం కూర్చుంటే బాగాలేదు, వెనకాల ఉన్నవాళ్ళు ముందుకు వచ్చేయండి. ముందంతా ఖాళీగా ఉంది, ముందుకు రండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన రోజు ఈరోజు. ఇది మహాశివరాత్రి. శివుడు మహాశివుడైనప్పుడు కానీ తెలియదు, మన లోపల ఆ శివతత్వం మహాశివతత్వంగా మారితే తప్ప దీని యొక్క మూలం అర్థం కాదు. ఊరికే పత్రి గారు దీని పేరు కైలాసపురి క్షేత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం, అంత గొప్ప పేరు పెట్టారు. ఈ కాయం కైవల్య స్థితి పొందితే తప్ప మహేశ్వరుడి యొక్క స్థానం లేదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, పత్రి గారు ఎలా తను ఆత్మస్థితిలో పరిణామం చెందుకుంటూ వచ్చారో, ఎలాంటి మార్పులు జరుగుకుంటూ వచ్చాయో, ఎలాంటి సత్యాలను తెలుసుకున్నారో దాని అనుకూలంగానే ఆశ్రమాలు ఏర్పాటు కానీ, అక్కడ బెంగళూరులో మొట్టమొదట పిరమిడ్ రావడం, అది బుద్ధ పిరమిడ్ కావడం, దాని తర్వాత ఇక్కడ రావడం ఫస్ట్ గౌతమి, దాని తర్వాత ముందు చూపవాలి. అది ఎంతో పరిణితి చెంది తప్ప ఆ మూలం అర్థం కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ధ్యానంలో రానంత వరకు, ఆహార నియమాలు పాటించనంత వరకు వారి లోపల శనితత్వమే ఉంటుంది. ఎప్పుడైతే ఆహార నియమాలు పాటిస్తూ ఈ సాధన మార్గం వస్తావో ఆ శాషి అవుతుంది అంతే. శివుడు అంటారు, శివుడు అంటే జ్ఞానం. నీ లోపల ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు నువ్వు శివతత్వంలోకి వచ్చినట్టే. అలాంటి స్థితి ఈరోజు ప్రపంచమంతా, ముఖ్యంగా భారతదేశంలో ఓం నమః శివాయ ఆ మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిమాలయం నుంచి మొదలుకొని ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లలో ఎక్కడ చూసినా శివనామస్మరణ. ఈరోజు సమస్తమ సృష్టి అంతా ఉన్నది జ్ఞానమే. అందుకే ఎందుకు శివుణ్ణి ఎక్కడ చూసినా శివతత్వం ఉందంటే ప్రతి దాంట్లో ఉన్నది శివమే. రాత్రి అద్భుతంగా మంచి కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 9 నుంచి 12 వరకు అఖండ ధ్యానం ఉంటుంది. జయభాస్కర్ గారని అద్భుతమైన మృదంగ విన్యాసం వారిది, విని తీరవలసిందే. మనకు హైదరాబాద్లో ఎల్లా వెంకటేశ్వరరావు దానికి ప్రపంచంలో ఒక గొప్ప విద్వాంసుడి యొక్క పేరు వచ్చిందంటే ఎల్లా వెంకటేశ్వరరావు గారి ద్వారానే. వారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు ఇచ్చారో. వారి ఆ మృదంగం విన్న తర్వాత నేను మృదంగానికి అభిమాని అయిపోయాను. దాని తర్వాత మళ్ళా ఆ స్థాయిలోకి వస్తా వరకు అంటే మళ్ళీ జయభాస్కర్ గారే. ఇది రెండోసారి వారి ఇక్కడికి రావడం శివరాత్రికి. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, మనము ఈవినింగ్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మంచి పాటల కార్యక్రమం ఉంది. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా సాంబశివరావు గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, మేము ఇచ్చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈ మహాశివరాత్రికి మరి గొప్ప రోజు ఈరోజు. మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ధన్యులు అవుతారు. నాకు తెలిసి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది మహాశివరాత్రి.
మరి ఈరోజు మిస్ అయిందంటే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. అప్పుడు ఎవరు ఉంటామో ఎవరు ఉంటారో తెలియదు. మరి ఇటువంటి దాన్ని మీరు రాత్రి కూడా ఉపయోగించుకోవాలని నా మనవి. మనం మహేశ మహాపురుడు మహాశక్తి క్షేత్రంలో రాత్రి ఎవరైతే ధ్యానం చేస్తారో మీకు సంవత్సరం అంతా పొందిన ధ్యాన ఫలితం పొందుతారని నేను భావిస్తున్నాను. అందరూ కూడా, ఎందుకంటే సార్ చెప్పారు, పత్రి సారు, కైలాస పర్వతమే ఇక్కడ దిగి వచ్చింది అన్నారు. మరి అంత అద్భుతమైన క్షేత్రం ఇది. దీన్ని మనందరం కూడా ఎంతో ఇంకా అభివృద్ధి చేసుకోవాలా. మరి మనందరం ఎంత ధ్యానం చేస్తే అంత ఆ మహేశ్వర మహాపేడు తన పని తానే చేసుకుంటుంది. ఇక్కడ ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. అది హీలింగ్ పిరమిడ్. ఎవరైతే దాంట్లో 11 రోజులు కంటిన్యూగా ధ్యానం చేస్తారో వాళ్ళు ఏదైతే రుగ్మతులు ఉన్నాయి కూడా తగ్గుతాయి. అట్లా నేను చాలామంది చూశాను. ధ్యానమా చక్రం అప్పుడు ఒక చిన్న పాప జీర్ణాశయంలో ప్రాబ్లం ఉంటే డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారట. ఆ అమ్మాయి ఆ పిల్లని తీసుకొచ్చి 12 ఏళ్ళ పిల్లని తీసుకొచ్చి 3 రోజులు అక్కడ ధ్యానం చేసుకుంటూ నిద్రపోయింది. ధ్యానం కూడా సరిగ్గా చేయాల. ఆమె 2వ రోజే ఆ అమ్మాయి అంతకుముందు తినలేకపోయింది, తింటే వామిటింగ్ అయ్యేది. 2వ రోజు తింది, వామిటింగ్ కాలేదంట. 3వ రోజు ఇంకా బాగుందంట. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి లేదు, ఇదేంటి ఇలా జరిగింది, మొత్తం తగ్గిపోయింది, ఆపరేషన్ అవసరం లేదన్నారంట. చూడండి, మరి దీన్ని ఉపయోగించుకునే వాళ్ళే గొప్పగా అవుతారు. నేను ఎంతమందికో చెప్పాను, మహాశివరాత్రి మిస్ కావద్దండి. పౌర్ణమి మిస్ అయినా నెక్స్ట్ మంత్ పౌర్ణమి వస్తుంది, కానీ ఇది 1 year ఆడుకోవాలి. మరి మీరందరూ కూడా దయచేసి రాత్రి ధ్యానాన్ని అందరూ కూడా ఉండండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మనం 9 నుంచి 12 వరకు అఖండ ధ్యానం ఇందా చెప్పారు దామోదర స్వామి. ఆ తర్వాత 1/2 hour బ్రేక్ ఉంటుంది. తర్వాత ఎవరైనా టీ తాగే వాళ్ళు ఉంటే టీ తాగి మళ్ళీ 1 గంట నుంచి మధుమోహన్ గారు వాళ్ళ వదినలా, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన ఒకేలో ఏదో ఉంటుంది ఇన్స్ట్రుమెంటు, ఆ ఇన్స్ట్రుమెంట్తో ఆయనతో సంగీత ధ్యానం ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఈరోజు మనం హాయిగా ధ్యానంలో కూర్చోవచ్చు. మీ మైండ్ ఒకటే సెటప్ చేసుకోవాలి. ఈరోజు నేను హ్యాపీగా ఆనందంగా రాత్రి ధ్యాన జాగరణ చేయాలనుకోండి, ఆనందంగా చేస్తారు చాలా ఇదిగా. అలాగే ఈరోజు ఈవినింగ్ కల్చర్ ప్రోగ్రామ్ 6 నుంచి 8 to 5 o'clockకి మహేశ్వర మహాపేడు విశిష్టత గురించి మారల్ శివప్రసాద్ గారు వివరిస్తారు. ఆ తర్వాత ఋషికేశ్ నుంచి సురేష్ మాస్టర్ వచ్చారు, ఆయనది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత 6కి కల్చర్ పల్లవి అనే మేడం కుక్కడపల్లి నుంచి వస్తుంది, ఆమె శివతాండము 2 ప్రోగ్రామ్స్ ఇస్తుంది. ఆ తర్వాత బాలు అని పాడుతా తీగలో సెమీఫైనల్కి వెళ్ళాడు, అతను వస్తున్నాడు, అతను కొన్ని మధ్యలో సాంగ్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వరంగల్ ట్రిప్ సుకేష్ కుమార్ అని 12 మంది వాళ్ళు మన అన్నమయ్య కీర్తనల మీద వాళ్ళు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ముగ్గురు, ఇది కాక గీతా పటేల్ అని మన పిరమిడ్ మాస్టర్ స్వరారంలో ఉంటారు, వాళ్ళ అమ్మాయి కూడా శివుని మీద 2-3 నృత్య కార్యక్రమాలు ఉన్నాయి. అంటే మొత్తం ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ₹1 తీసుకోకుండా మేము వస్తామని వచ్చి ఫోన్ చేసి వస్తున్నారు. చూడండి, గ్రేట్. కానీ కళాకారులు ఊరిని పంపకూడదు కాబట్టి నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తాను, మీకు ఎంతో కొంత ఇచ్చే పంపుదామని మేము అనుకున్నాము. పత్రిక చెప్తారు, కళాకారుని ఎప్పుడు కూడా మన పిఎస్ఎస్ఎంలో చాలా బాగా చూస్తారు. మనం అలా విధంగానే వాళ్ళని చూడాలా, మనం ఎంతో ఆనందాన్ని ఇస్తారు. ఆ తర్వాత చిన్నగా అన్నప్రసాదం ఉంటుంది 8:30కి. 8కి మన దామోదర స్వామి శివతత్వం గురించి అన్నీ చెప్తారు. 8:30కి క్లోజు. ఆ తర్వాత అందరం కూడా అన్నప్రసాదం తీసుకొని లైట్గా తీసుకోండి. అందరం ఒక మహేశ్వర బాబుపేటలో వెళ్ళిపోదాము. తెల్లవారులు అక్కడ మరి ధ్యాన జాగరణ చేద్దాము. మన ఆ యొక్క శక్తిని, మహాశక్తి శక్తిని అందరం పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జ్ఞానాన్ని అందించడానికి మిత్రులు వంశీకరణ్ గారు సో వండర్ఫుల్ మాస్టర్, అందరికీ సుపరిచితులే. యూట్యూబ్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు. చాలా రోజులుగా వారు ఈ ధ్యాన కార్యక్రమంలో, ధ్యాన ప్రచారంలో ఉన్నారు. వారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తూ వారి యొక్క సందేశం తీసుకున్నాం. కృతజ్ఞతలు. ఈరోజు నువ్వు ఎలాగైనా రావాలి ఈ కార్యక్రమానికి అని చెప్పి వైజాగ్ నుంచి ప్రత్యేకంగా నేను వచ్చాను. చాలామంది మాస్టర్స్ వస్తున్నారు సాయంత్రం కూడా. పత్రిక సార్ ప్రోగ్రామ్ కదా, అసలు ప్రోగ్రాంలో మనం చాలా అవేర్నెస్తో ఉండాలి.
రాత్రి ఒకడు బస్సు ఎక్కాడు, నేను ఆ బస్సులో వస్తున్నా, అది ఏసీ బస్సు. వాడు విండో తీస్తాడు. వాడు విండో తీస్తే ఏసీ ఉండదు కదా బస్సులో. వాడు వచ్చి కండక్టర్ విండో ఎందుకు తీసాను అరుస్తాడు అండి. నాకు గాలి లేకపోతే నిద్ర పట్టదు అంటాడు వాడు. అదే బాబుగాడు బస్సా. ఇంకోడు ఫోన్ పెద్దగా మాట్లాడుతుంటాడు. ఇంకోడు ఫోన్లో ఇయర్ ఫోన్ పెట్టుకోకుండా పాటలు పెట్టుకొని చూస్తుంటాడు రైల్లో. ఇదంతా మూర్ఖశిఖామణులు ఉండే లోకం. మనం ధ్యానులు నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే కామన్ సెన్స్. ధ్యానికి ఆధ్యాత్మిక వ్యక్తికి మొట్టమొదట ఉండాల్సిన మొదటి అర్హత కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే పక్కవాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం మొదటి పని. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ అనేవాడు, మీరు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టకపోయినా పర్లేదు, కొబ్బరికాయ కొట్టకపోయినా పర్లేదు, గుడిని పాడు చేయకుండా రండి అనేవాడు. మీరు గుళ్ళో గుగ్గిలి పెట్టకపోయినా పర్లేదు, ఆ గుడిని గబ్బు చేయకుండా రండి అంటాడు. సో ఆ పిరమిడ్లో పాపం ఆ ఆర్గనైజరు సు 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 అంటుంటాడు, సైలెన్స్ అంటాడు. ఆయన లోపల మాట్లాడుతుంటారు. ఎందుకంటే సైలెన్స్ అది మాట్లాడుకోవడం ప్లేస్. అక్కడ ఎంతోమంది ధ్యానం చేసుకుంటే ఆ సైలెన్స్లో ఉంటారు. ఇంతలో వీడు వచ్చి మాట్లాడుతుంటాడు. చూసారా? కనుక ఆధ్యాత్మికత అంటే మొట్టమొదటి అడుగు ఏంటంటే కామన్ సెన్స్. అది నేర్చుకోవాలి మనం. మాకు గురువుగారు అయితే తన్ని మరీ చెప్పేవాడు, ఇప్పుడు మీ అదృష్టం తన్నులు లేవు, ఆ పాత్ర మేము తీసుకుంటాంలే. సో బుద్ధి చెప్పేవాడు గుద్దిన మేలయ్య అంటాడు కదా వేమన. అలాగా అది గట్టిగా చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు. సో ఫ్రెండ్స్, స్పిరిచువాలిటీ అంటే కామన్ సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వికాసం నుంచి వస్తుంది. వికాసం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి నుంచి వస్తుంది. సో ఈరోజు శివరాత్రి గట్టిగా చప్పలు కొట్టుకుందాం. ఇది మాత్రం స్పెషల్. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన పండుగల్లో ఇదొకటి. ఎందుకంటే 2 రోజులు స్కూల్ ఎగ్గొట్టచ్చు. జాగారం పేరుతో ఈరోజు సెలవిస్తారు ఎలాగో. 2వ రోజు జాగారం చేశాం కాబట్టి 2వ రోజు జాగారం చేసేది లేదు, పెట్టేది లేదు, కానీ జాగారం. అసలు ఈ శివరాత్రి కథ ఏంటి? మీ అందరికీ ఆ పురాణ కథ తెలుసు. పాల సముద్రం చిలికినప్పుడు అలాలం వచ్చింది. అలాలం దేవతలు మెయింటైన్ చేయలేకపోయారు, శివుడికి ఇచ్చారు. శివుడు దాన్ని కంఠంలో పెట్టాడు. పార్వతీదేవి యొక్క సపోర్టుతో ఆయన గొంతులో నిలిపాడు. ఆ గొంతులో నిలిపి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆయనకి ఏమవుతుందో అంటే విషం తాగినవాడు 24 గంటలు బతికుండాలి, 24 గంటలు మెలకుతో ఉండాలి. ఆ మత్తులోకి వెళ్ళిపోకుండా, ట్రాన్స్లోకి వెళ్ళిపోకుండా, సెమీ కోమాలోకి వెళ్ళిపోకుండా ఉంటే బతికేస్తాడు. అందుకని ఆ 24 గంటలో శివుడికి ఏమవుతుంది అని చెప్పి దేవతలందరూ మేలుకొని చూశారు. శివుడు ధ్యానం చేస్తుంటే దేవతలందరూ ఏం చేశారు? చూశారు, జాగారం చేశారనమాట. అందుకు ఆ రోజంతా కలిపి శివ జాగారణ అయింది. ఆయన శుభ్రంగా పొద్దున్నే లేచి కాఫీ తాగాడు. అంటే శివరాత్రిని ఇది పురాణ కథ. అసలు ముందు పాల సముద్రం ఎందుకు చిలికారు? మన ఆధ్యాత్మిక కోణాలు చెప్పుకుందాం. పాల సముద్రం అంటే సాధనా మార్గం. వాసుకి అంటే మన శ్వాస. మనం కూడా చిలకాలి, ఊరికే రాదు. ఇటు కూర్చుంటాం, ఫస్ట్ శ్వాసను చిలుకుతా కూర్చుంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇదే వాసుకి అంటే. దాన్ని చిలుకుతూ ఉంటారు. ఆ చిలుకుతున్నప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా ఒకటి పుడుతుంది. పాల సముద్రం చిలికినప్పుడు మొట్టమొదటిగా ఏం పుట్టిందండి? విషం పుట్టింది. అలాగే మనకేం పుడుతుంది? కాళ్ళ నొప్పులు పుడతాయి. ధ్యానం ప్రారంభించిన వాడికి మొట్టమొదటిగా ఏ మార్గంలో అయినా, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాడికి మొట్టమొదటగా పుట్టేది ఏంటి అంటే విషమే. విషం అంటే అది లిక్విడ్ కాదు. విషం మీన్స్ కష్టాలు. మీరు ధ్యానం చేస్తుంటే నీ భార్య తిట్టదా? 24 గంటలు కళ్ళు మూసి కూర్చుంటాడంటే లే అంటదా? అన్న నీ భర్త నేను తిట్టడా? ఒళ్ళు నొప్పులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. అంటే పాల సముద్రం చిలికినప్పుడు మొట్టమొదటిగా అలాలం వచ్చింది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఏ వ్యవస్థ అయినా ప్రారంభించినప్పుడు కష్టాలే వస్తాయి. ఇంత పెద్ద మెగా పిరమిడ్ మీకు చూడడానికి సింపుల్గా ఉంది.
దాని వెనక ఎంత శ్రమ ఉంది, ఎంతమంది తమ జీవితాన్ని ఇక్కడ పణంగా పెట్టారో, ఎంతమంది తమ శక్తిని తన్మని పెట్టారో వాళ్ళందరికీ చెప్పలు కొడదాం. ఈ మహేశ్వర మహాపిరమిడ్కి అది రావడానికి ఎన్ని జరిగినాయో, ఎన్ని గొడవలు, ఎన్ని పంచాయతీలు, ఎన్ని తలనొప్పులు, అవంతా విషమే. అయితే విషయాన్ని ఏం చెయ్యాలి? దేవతలు చాలా తెలివైన వాళ్ళు. ఏం చేశారు? విషయాన్ని శివుడికి ఇచ్చారు. అంటే మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు ఏమైనా సమస్య వచ్చిందనుకో ఏం చేయాలి? ఆ మూల విరాట్ ఎవడున్నారో ఆ వారికి ఇవ్వాలి. ఇప్పుడు మా ఇందాక వారు చెప్పారు ఇక్కడ కార్యక్రమాలు, వీళ్ళు ఎన్నో పడుతుంటారు, ఏదో సమస్య వస్తుంది, ఆ పక్క గ్రామస్తుడు వచ్చి ఏదో చేస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము గురువుగారి కోసం చేస్తున్నాము అంటారు, అంతే. మీకు ఏదైనా సరే, చిన్న కట్టడం అవనండి, పెద్ద కట్టడం అవనండి, చిన్న కార్యక్రమం అండి, పెద్ద కార్యక్రమం అండి, ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినప్పుడు ఖచ్చితంగా అలాహలం పుడుతుంది. మదనంలోంచి అదే పుడుతుంది. ఎవరైనా 2 ర్యాపిడ్ జరిగినప్పుడు అదే పుడుతుంది. ఆ పుట్టిన దాన్ని ఏం చేయాలి? అది అసలైన విషయం. ఆ పుట్టిన దాన్ని మీదేసుకున్నారా, అక్కడితో ఆ కార్యక్రమం క్లోజ్. అలాగే ఎన్నో ఆగిపోయినాయి. 100 ప్రారంభం అయితే 100 మంది ప్రారంభిస్తే అందులో 90 మంది కూడా రీచ్ అవ్వరు. అంటే ఎప్పుడైనా సరే మీరు ఆధ్యాత్మిక మార్గంలో, మీ సాధనా మార్గంలో, దాని గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ అందరూ సాధకులు ఉన్నారు కాబట్టి. సాధనా మార్గంలో సమస్య వస్తే దానిని ఏం చేయాలంటే దాన్ని దైవానికి వదిలేయాలి. కాళ్ళ నొప్పి వచ్చిందా, నడువు నొప్పి వచ్చిందా, వదిలేయండి దైవానికి, అది చూసుకుంటుంది. మీరు ముందుకెళ్ళాలి. అంటే శివుడికి వదిలేయాలి, మీరు దాన్ని తీసుకోకూడదు. మిమ్మల్ని తిడుతుంటారు. మేమైతే కార్యక్రమం చేసే మొదట్లో మేము ఎంతమంది తిట్టారో తిడతారు. కొంతమంది మీద పాంప్లెట్లు వేసేస్తారు, విమర్శిస్తుంటారు. అవి కాలానికి వదిలేసి ముందుకు వెళ్ళిపోతుండాలి, ఆగకూడదు. మళ్ళా మదనం చిలకడం అంతే. ఉచ్ఛ్వాస శ్వాస. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చాలా పల్లెటూరు అమ్మాయి అనమాట. అమ్మాయి భాష గమ్మత్తుగా ఉంటుంది. అమ్మాయికి మైక్ ఇచ్చాం మాట్లాడమని. ఏం చెప్తుంది తెలుసా? నేను ధ్యానం చేస్తానండి, మా అత్తగారు తిడుతుంటారండి, నేను ఆనాపానసతి చేసేస్తానండి. అంటే ఆనాపానసతి అంటే అది వంట చేస్తాను అన్నాడు చెప్పింది. మా ఆయన అండి తాగి వచ్చి కొడతాడండి, నేను ఆనాపానసతి చేసేస్తానండి. అప్పులోళ్ళు వస్తారండి, ఆనాపానసతి చేసేస్తానండి, అంతేనా, ఇంకేం లేదండి అంటుంది. చెప్పలేకూడదు ఆ అమ్మాయికి. ఇంకేం చేస్తారు మిమ్మల్ని? మృత్యుదేవత వచ్చి ఎదురు కూర్చుంది. మార్కండేయుడు ఏం చేశాడు? కొన్ని మనం ఏం చేయలేము. సతీదేవి చనిపోయింది. సతీదేవి ఎందుకు చనిపోయింది తెలుసు కదా? కాసేపు పాల సముద్రం పక్కన పెట్టి సతీదేవి దగ్గరికి వెళ్దాం. దక్షయజ్ఞంకి పిలిచారు, దేవతలందరిని పిలిచాడు. శివుడిని పిలవలే, ఎందుకంటే శివుడికి యాంటీగా ఆయన వేస్తున్నాడు. అంటే శివుడు విశ్వాత్మ, ఆ విశ్వాత్మ పోస్ట్కి ఈయన ఓటింగ్ చేస్తున్నాడు. అది ఓటింగ్ పేరు అనమాట. ఈ ఓటింగ్ సరిగ్గా జరగట్లే, రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓటింగ్ అనమాట, రాంగ్ రూట్లో వెళ్తుంది. ఇది కానీ జరిగిందా, ఈశ్వరుడు ప్లేస్లోకి ఎవరు వెళ్తారు? దక్షుడు వెళ్తాడు. అప్పుడు సతీదేవి ఆయన బిడ్డ, శివుడు భార్య, ఆమె ఏం చేసిందంటే శివుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. తండ్రికి ఇష్టం లేదు, ఆయన చేసుకుంది. ఏదో అలా నడుస్తుంది వాళ్ళ సంబంధాలు. అప్పుడు సతీదేవి ఏం చేసిందంటే వెళ్ళి, నువ్వు యజ్ఞం చేయడానికి వీలు లేదు అంది. అంటే మన కథల్లో ఏముందంటే ఆమెను పిలవలేదు కాబట్టి అలిగి ఆత్మహత్య చేసుకుంది, అందులో ఆత్మార్పణ చేసుకుందని ఉంది. బుర్రకాయలేని కథ అది. సతీదేవి ఆత్మార్పణ అలిగి కాదు చేసుకుంది, ఆమె ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి చేసింది ఆ పని. ఎందుకంటే ఆ యజ్ఞం జరిగిందనుకోండి, ఓటింగ్ జరిగిందనుకోండి, ఆయన మినిస్టర్ అయిపోతాడు, అతనికి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, అలాంటి అజ్ఞానం ఉన్నవాడు ప్రధాని అవ్వకూడదు. అయితే దేశం నాశనం అయిపోతుంది. అందుకని ఆమె ఏం చేసిందంటే శివుడు మాత్రమే ఆ ప్లేస్లో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, ఉంటే నా తండ్రి పనికిరాడు, క్వాలిఫైడ్ కాదు అని వెళ్ళి ఆపమంటది. నువ్వు నా కూతురు నేను చెప్పినట్టు వినాలి అంటాడు దక్షుడు. అప్పుడు సతీదేవి ఏం చేస్తుందంటే
నేను నీ కూతురుని అయితే కదా నీకు ఈ ప్రాబ్లం, పద్దాక నా కూతురు నా మాట వినాలంటావు కదా, అసలు నువ్వు నాకే అక్కర్లేదని చెప్పేసి, నువ్వు ఇచ్చిన ఈ దేహం నాకు అక్కర్లేదని చెప్పేసి దేహాన్ని అర్పణ చేస్తుంది. ఎందులో దూకుతుంది? అగ్నిగుండంలో. అంటే అక్కడ ఆమె చనిపోయింది కాబట్టి ఇంకా అది చేయడానికి వీల్లేదు. పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఎవడన్నా చనిపోయాడు అనుకో, మా గుండె పోటీ వచ్చి పోయారనుకో, పెళ్లి చేస్తారేంటి? అవి ఆగిపోతుంది కదా పెళ్ళి, అలాగనమాట. అది ఆగిపోయింది. దాంతో ఆయన శివుడు వచ్చి వీరంగం ఆడాడు, అది వేరే విషయం. ఇప్పుడు సతీదేవి మరణించింది. ఆ సతీదేవి బాడీని ఆయన భుజం మీద వేసుకొని తర్వాత విష్ణు వచ్చి మొక్కలు చేశాడని చెప్తారా? విష్ణు ఏమన్నా మటన్ నడుపుతున్నాడు ఏంటి మొక్కలు చేయడానికి? ఈ కథలన్నీ మారిపోయినాయి అర్థం పర్థం లేకుండా. కథ అయితే పురాణ కథ అద్భుతమైంది, దానిలో ఎంతో సత్యజ్ఞానం ఉంటుంది, మనం పట్టుకోవాలి దాన్ని. శివుడు ఏం చేస్తాడంటే ఆమెను పట్టుకొని అందరి దగ్గరికి వెళ్తారు, అందరు గురువుల దగ్గరికి వెళ్తాడు ఆమెను బతికించమని. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆమెని బతికించడం అవ్వదు, ఎవరి వల్ల కాదు. శివుడే బతికించలేనప్పుడు మేము ఎలా బతికిస్తాం? అప్పుడు శివుడు అంటాడు, ఎందుకు ఈమె బతకట్లేదు అంటాడు. అంటే ఏ మంత్రం ఏ శక్తి ఆమె మీద పనిచేయదు, ఆ బాడీ మీద, ఆ బాడీ తిరిగి రాదు. ఎందుకంటే సతీదేవి, బాగా అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్, సతీదేవి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది బాడీలో నుంచి. ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయే వాళ్ళని బతికించడం ఇంపాసిబుల్, వాళ్ళు బతకరు. మీరు ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఎన్ని మిషన్లు పెట్టండి, వాళ్ళ సోల్ డిసైడ్ అయిపోద్ది ఐ వాంట్ గో అని. వాళ్ళని బతికించలేరు మీరు. మీ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే చూసుకోండి, కావలిస్తే ఈ మధ్యకాలంలో ఐసీయూలో ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేదు, ఈ బాడీలో ఉన్న ఇష్టం లేదు, నాకు అవసరం లేదు వెళ్ళిపోతానని వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ అవుతారు. కాబట్టి వాళ్ళు బతికించడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ సతీదేవి నాకు ఈ బాడీ వద్దు, నేను ఇంకో బాడీ తెచ్చుకుంటాను, నన్ను వెళ్ళిపోయి పర్వతరాజు కూతురుగా తిరిగి జన్మించి శివుడిని అందుకోవాలి, అది ఆమె టార్గెట్. చూసారా? అంటే ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది కాబట్టి ఆమెను బతికించలేకపోయారు. అందుకని ఎప్పుడైనా ఏదన్నా సాధించాలనుకున్నా, బతకాలన్నా, ముందు పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగం సంపాదించుకోవాలన్నా, పిల్లలు కనాలన్నా, వీటన్నిటికీ ఫస్ట్ ప్రధాన అర్హత ఏంటంటే 100% మన అంగీకారం. మనం అంగీకరించాం ఫస్ట్, అప్పుడు అదే మనకు అడ్డవుతుంది అనమాట. కర్మ సిద్ధాంతం ఉంటుంది, అది వేరే విషయం. ఫస్ట్ అంగీకారం, మన లోపల నుంచి అంగీకారం రావాలి. లోపల నుంచి రానిది ఏది మీకు సక్సెస్ అవ్వదు. అందుకని ఏదైతే మీరు సాధించాలనుకున్నారో ఫస్ట్ ధ్యానంలో కూర్చొని డీప్లోకి వెళ్ళి అక్కడ నిర్ణయం తీసుకోవాలి, నాకు ఇది కావాలి అని. మీరు స్ట్రాంగ్గా బిలీవ్నెస్ పెంచుకోండి, అప్పుడు మీకు అది క్రియేట్ అయిపోద్ది, మేనిఫెస్ట్ అయిపోద్ది. అదే ఆకర్షణ సిద్ధాంతం అంటే. అంతేగాని ఇలా కూర్చొని దా 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 అంటే రాదు. సరే, మహాదేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ పట్టుకోండి. మహాదేవుడి జీవితంలో పెద్ద దుఃఖం వచ్చిందా రాలేదా? ఆయనకు అత్యంత ప్రియమైన భార్య సతీదేవి శరీరం విడిచిపెట్టేసింది, వెళ్ళిపోయింది. ఆ వస్తుందో తర్వాత సంగతి, అదంతా వెళ్ళిపోయింది. ఆయనకి వియోగం వచ్చింది, ఆ పెయిన్ వచ్చింది. వెంటనే ఏం చేశాడు ఆయన? మహాసమాధిలోకి వెళ్ళిపోయాడు. ఓకే, ఇక్కడ శివుడు తన జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు ఏం చేశాడు? మహాసమాధిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక విషయాన్ని తీసుకోవాల్సిన పెద్ద బాధ్యత వచ్చినప్పుడు ఏం చేశాడు? మహాసమాధిలోకి వెళ్ళిపోయాడు. మహాసమాధి అంటే ధ్యానమే. ఇప్పుడు మన లోపల కూర్చొని ఏం చేశారు మీరు? టిక్టాక్లో ఏమైనా చూసుకున్నారా? ఏం చేశారు? కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నారు. క్రమంగా సైలెన్స్లోకి వెళ్ళిపోయారు. అదే మహాసమాధి. కాకపోతే చేయగా వెళ్తారు, ఎటు కూర్చోగానే వెళ్ళిపోరు. అది మన సాధన బట్టి ఉంటుంది. సో అంటే ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకున్నాం. సతీదేవి మరణం, శివుడు దుఃఖమైనప్పుడు ఆయన ఏం చేశాడంటే మహాసమాధిలోకి వెళ్ళాడు. ఓకే, అలాహలాన్ని తీసుకొని దాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు, దాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ చెందించాల్సి వచ్చినప్పుడు విషయాన్ని కాంతిగా మార్చుకున్నాడు. ఏం చేశాడు? మహాసమాధి చెందాడు. మహాసమాధిలో కూర్చున్నాడు, అంతే. అక్కడ దాకా ఎందుకు, మీకు ఒక కోడి గురించి చెప్తాను. ఒక కోడి ఏం చేస్తుంది తెలుసా? దానికి జబ్బు చేసింది అనుకోండి, తెగులు అంటారు. ఆ కోళ్ళు ఏం చేస్తాయంటే, పక్షులు కానీ కోడులు కానీ
మూలకి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి ముడుక్కొని కూర్చుంటాయి. కుక్కలు కూడా మీరు చూడండి, అన్నం పెడితే తినవు. వాటికి ఒంట్లో బాగున్నప్పుడు ఏం చేస్తాయి అంటే మూలకి వెళ్ళిపోయి ఒక కార్నర్లోనో ఎక్కడో ఎవరికి కంటిపడని ప్లేస్లో అలా ఉండిపోతాయి. మళ్ళీ 2-3 రోజుల తర్వాత రీఛార్జ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. మనం అంత టైం ఏమో హాస్పిటల్కి పరిగెడతాం మనం. అంటే మన బాడీకి సెల్ఫ్ హీల్ చేసుకునే పవర్ ఉంది. అలాగే మన సోల్కి సెల్ఫ్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేసుకునే పవర్ ఉంది. అంత టైం మనం ఇవ్వాలి. అందుకని ఇక్కడ మహాదేవుడు ఏం చేశాడంటే తనను తాను సెటిల్ చేసుకోవడానికి సమాధిలోకి వెళ్ళాడు, అంటే ధ్యానంలోకి వెళ్ళాడు. కనుక జీవితంలో పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏం చేయాలండి? ఏం చేయకూడదు, అంతే. పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? చచ్చిపోతాం రా బాబు ఇప్పుడు ఇంకొక క్షణంలో అన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు. మీరు ఏదన్నా చేస్తే ఇంకోటి అవుద్ది. మేమందరం 5 మిత్రులు ఉండేవాళ్ళం. ఒక్కొక్కడికి 10-15 లక్షల లాస్ వచ్చింది అప్పట్లో. అప్పట్లో నేను బిజినెస్ చేసే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపేవాళ్ళం అనమాట. అప్పట్లో మేము ప్రాజెక్ట్ వర్క్లు చేసేవాళ్ళం. ఆ టైంలో నన్ను అడిగారు, నీకెంత లాస్ వచ్చింది? ఒక్కొక్కటి చెప్తున్నాడు, నాకు 15, నాకు 20, నాకు 30 చెప్తుంటే నన్ను అడిగారు, నీకెంత లాస్ రా ఈ ఏడాదని? నాకు నో లాస్ అన్నా. ఏ అన్నారు? నేనేం చేయలేదు అన్నాను. వాళ్ళన్నింటిలో ఏళ్ళు పెట్టారు. అక్కడ డబ్బులు పెడితే అంత వస్తుంది, ఇక్కడ డబ్బులు పెడితే ఎంత వస్తుంది. అది కూడా ఒక్కొక్కసారి ఏం చేయకుండా మొత్తం అదేదో యాడ్ వస్తుంది, 5 స్టార్ చాక్లెట్ యాడ్, అదే కదా, అది 5 స్టార్ కదా. వాడు 5 స్టార్ చాక్లెట్ తింటుంటాడు. ఒక బామ్మగారు అక్కడ అది పడిపోద్ది, నాయన నా కర్ర తెచ్చి అంటది. అలాగే బామ్మగారు అని చాక్లెట్ తింటుంటాడు. ఈడెప్పుడో ఆడు తిట్టుకుంటా లేచి వెళ్ళి కర్ర తెచ్చుకుంటే పైనుంచి బోర్డు వచ్చి కింద పడుతుంది కుర్చీ మీద. ఆమె చాలా థ్యాంక్ యూ నాన్న నువ్వేమి చేయనందుకు అంటది. అలాగే ఒక్కొక్కసారి ఏమి చేయకూడదు, గమ్మున కూర్చోవాలి. యాదవ జీవితం చచ్చిపోతే బాగుండని వచ్చింది, అలాగేలే రేపు చద్దాంలే, గమ్మున కూర్చోండి. వాళ్ళ రేపు చచ్చినా చావరు. ఎందుకంటే అలాహలానికి అది డైల్యూట్ అవ్వడానికి కొంత సమయం కావాలి. సమయం అంతా మన చేతిలో ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాం, అంతా మనమే తిప్పేస్తున్నట్టు, అంతా మనమే చేసేస్తున్నట్టు. మీ చేతిలో ఉండదు. ఇంకా సిచ్యువేషన్ ఎప్పుడు మీ చేతిలో దాటి బయటికి వెళ్ళిందంటే మీరు మౌనంగా ఉండిపోండి అంతే. ఒకరోజు, కొన్ని 2 రోజులు, మనం 11 రోజులు ఉండండి, ఏం పోయా? ఆ సమస్య గురించి 11 రోజులు మనం మాట్లాడుకోకూడదు. ఎప్పుడన్నా భార్యాభర్తలు గొడవ వచ్చిందనుకోండి, ఒక టాపిక్ మీద వస్తుంది కదా, ఓకే 2 రోజులు దీని గురించి మనం మాట్లాడుకోకూడదు అని రూల్ రాసుకోండి. ఆ 2 రోజుల తర్వాత మీకే అర్థం అవుతుంది అది ఎంత ఫూలిష్ విషయం, దానికోసం మనం కొట్టుకుంటాం అని అర్థమైపోద్ది. చూసారా? కనుక సాధనా మార్గంలో సముద్రాన్ని చిలికినప్పుడు మొట్టమొదటగా ఏమొస్తుంది అంటే, సముద్రాన్ని చిలికినప్పుడు, పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఎలా అయితే అలాలం వచ్చిందో, సాధనా మార్గంలో మొట్టమొదటి కష్టాలు వస్తాయి. ఏందండి ధ్యానంకి వచ్చాక లేని నొప్పులు వచ్చినాయి అండి అంటారు. మంచిది నాయన, కంగ్రాచులేషన్స్, నీ ధ్యానం సక్సెస్ అయింది. ఇంతకుముందు ఎంతో మంచిగా ఉండేవాళ్ళు మా ఇంటి వాళ్ళందరూ ఇప్పుడు తిడుతున్నారండి, కంగ్రాచులేషన్స్, నీకు మంచి జరుగుతుంది, పని మొదలైంది. అంత రివర్స్ అవుద్ది. ఇక తర్వాత ఇంకా చిలికారు దేవతలు, ఇంకా చిలికారు. ఏమొచ్చింది నెక్స్ట్ అంటే వరుసలో చాలా వచ్చినాయి, అవన్నీ చెప్తే తెల్లారుతుంది, రఫ్గా చెప్పుకుందాం. కామధేను వచ్చింది. కామధేను అంటే ఏంటి? ఏది కామిస్తే అది ప్రత్యక్షమవుతుంది, అంటే సంకల్ప శక్తి అన్నమాట. ధ్యానం చేసే వాళ్ళకి చాలామందికి మొదట్లో చాలామంది ధ్యానులు చెప్తారు, నేను ఆ రోజు సంకల్పించుకున్నానండి వచ్చేసిందండి అంటారు. ఏమంటే అనుభవాలు ఉన్నాయి కదా మీ అందరికీ? అలా ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, ఎంతమందికి ఉన్నాయో. యా, మీరు సంకల్పించుకున్నాయని వచ్చి చేతులు పడిపోయినాయి. ఓకే, అంటే మీకు ఏమొచ్చింది? సంకల్ప శక్తి వచ్చింది. అదే కామధేను అంటే, కామం అంటే కోరికలు, సంకల్పాలు, ధేను అంటే ఇచ్చేది, వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, పాల సముద్రం యొక్క గమ్యం ఏమిటి?
చిలకడం యొక్క గమ్యం ఏమిటి? దేవతల రాక్షసులు ఎందుకు దాన్ని చిలుకుతున్నారు? పని పాట లేదా వాళ్ళకి? ఏంటి దాని టార్గెట్ ఏంటి? ఏం కావాలి? అమృతం, అమరత్వం. సాధనా మార్గంలో మన టార్గెట్ ఏంటి? ఎన్లైటన్మెంట్. అదే అమరత్వం అంటే. తిరిగి పుట్టకుండా ఉండడమే అమరత్వం. అమరత్వం అంటే చచ్చిపోకుండా ఉండడం కాదు. అమరత్వం అంటే ఎన్లైటన్మెంట్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనం మృత్యో మృక్షే మామృత. అమరత్వం ద లాస్ట్ డెస్టినీ. మీరు ఏ మార్గంలోనో చేయండి, అందరిది అదే ఆఖరికి. జన్మరాహిత్యం పొందడం లేదా మోక్షం పొందడం, ఏ పేరైనా పెట్టుకోండి. సో ఇప్పుడు పాల సముద్రం చిలుకుతున్న దేవతలు అలాలం వచ్చింది, తీసుకెళ్ళి శివుడికి ఇచ్చారు. కామధేను వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని కోరికలను తీర్చుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు చిలకడం? అంటే వీళ్ళ టార్గెట్ ఇది కాదు. అలాగే ఒక సాధకుడు చూడండి, పాల సముద్రం అంటే మన కుండలేని శక్తి, వాసుకి అంటే మన శ్వాస, చిలకడం అంటే చిలకడం ఎవరు చేయాలా? మనమే చేయాలా. రాక్షసులు మనమే, దేవతలు మనమే. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. చిలకండి ఎందుకు రాదో చూద్దాం. వస్తుంది నెమ్మదిగా. కష్టాలు వస్తాయి, కష్టాలు శివుడికి ఇచ్చేసి మీ పని మీరు చేసుకోండి. మీరు ఏ కష్టం వచ్చినా సరే ఆధ్యాత్మిక మార్గంలో నేను చెప్తున్నాను. తల బరువైపోయిందండి ఈ మధ్యన అండి, ఒళ్ళు తిరిగేస్తుందండి, ధ్యానంలోకి వచ్చిన కాడ నుంచి ఏంటండి నాకు అంటారు. నో ప్రాబ్లం, అవన్నీ యూనివర్స్కి ఇచ్చేసి నీ పని నువ్వు చెయ్యి. చేస్తూ ఉండండి, వెళ్ళిపోతూ ఉండండి, అస్సలు ఆగద్దు. ఆగారా ఇంకా అక్కడితో అయిపోయింది. మళ్ళీ కామధేను వస్తుంది, అంటే కోరికలు తీరుతుంటాయి, సంకల్పాలు నెరవేరుతుంటాయి. సగం మంది ఇక్కడ ఆగిపోతారు, సంకల్పాలు పెట్టుకుంటే బతికేస్తుంటారు. సంకల్పం మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ గుర్తుపెట్టుకోండి. సాధకుడు యొక్క గమ్యం ఏమిటి? ఎన్లైటన్మెంట్, అమరత్వం, బ్రహ్మర్షితత్వం. ఇంకా చిలికారి, ఇంకా సంకల్పాలు పట్టించుకోకూడదు. నెరవేరితే నెరవేరని, ఓకే వచ్చింది తీసుకుందాం, పక్కన పడేద్దాం. కానీ చాలామంది సంకల్పాలు పెట్టుకుంటూ బతికేస్తున్నారు. అంటే వాళ్ళ సాధన మార్గం అక్కడితో ఆగిపోయింది. ఊరికే సంకల్పాలు పెట్టకండి. ఒక ఆమె ఉంది, నేను ఎక్కడో క్లాస్కి వెళ్ళాను, అదేదో పని మీద వెళ్ళాను, అనుకోకుండా ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊర్లో క్లాస్ జరుగుతుంది, ఎవరో చెప్పారు, సరే వెళ్ళాను. ఏమంది తెలుసా? నాకు తెలుసు మీరు వస్తారని అంది. ఏం తెలుసు అన్నాను. నేను సంకల్పం పెట్టానుగా అంది. నీ బొంద, ఫోన్ చేస్తే వస్తాను కదా. మేము పని లేక వస్తున్నాం, ఫోన్ చేస్తే వస్తాను కదమ్మా, దానికి సంకల్పం పెట్టాలా? నేను రాత్రి సంకల్పం పెట్టాను మీరు వస్తారని అంటుంది. నీ రాగాలు మండ, తిట్టి వదిలిపెట్టాను. ఫోన్ చేస్తే హాయిగా ఎగురుకుంటా వస్తాను. నువ్వు సంకల్పం పెట్టడం వల్ల రాత్రి బస్సు దొరక్క దోమలతో కుట్టించుకొని ఆ దిక్కుమల్లి బస్సులో వచ్చా. అదే ఒకరోజు ముందు చెప్తే చక్కగా వచ్చేస్తాను కదా బస్సు పెట్టుకొని. ఇలా లాస్ట్ మినిట్లో సార్ మీరు రావట్లేదా అంటది ఫోన్ చేసి. ఎక్కడికంట? అదేంటి సార్ మీరు వస్తున్నారని ఇక్కడ పాంప్లెట్లు వేసాము, మా ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, పెద్ద డయాస్ వేసాము, మీరు రాబోతున్నారు సార్, మీరు వస్తున్నారు కదా అందే. అసలు నువ్వు నన్ను ఎప్పుడు పిలిచావు అంటాను. అదేంటి సార్ మీరు నాకు లాస్ట్ కడతాల్లో కనపడ్డప్పుడు ఈ నెలలో డిసెంబర్ నెల తర్వాత నెక్స్ట్ మార్చిలో మా ఊర్లో క్లాస్ ఉంది, మీరు రావాలన్నాను అంటే మరి నువ్వు తర్వాత కన్ఫర్మ్ చేసి చెప్పలేదు కదమ్మా అంట. నేను సంకల్పం పెట్టాను సార్ అంటే. నీ సంకల్పం మండ. దయచేసి మీ సంకల్పాలు మా మీద పెట్టకండి, ఫోన్ చేయండి వచ్చేస్తాం. గ్రహం బెల్లు జీవితం అంతా కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి ఫోన్ కనిపెట్టాడు కదా. టెక్నాలజీ వచ్చింది కదా, ఫోన్ వాడుకోండి, మొత్తం రాదో తెలిసిపోద్ది. అందరిని పిలిచింది, నన్ను తప్ప. అయ్యో మీరు రాకపోతే ఎట్ట సార్, రేపు పొద్దున్నే ఇంక ఏడుపు మొదలెట్టింది. 10ంటికి ఎమ్మెల్యే వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. పెళ్ళికి భారీ ఏర్పాటు చేశారు, భోజనాలు పెట్టారు, పెళ్లి కూతురు తెచ్చారు, అన్నీ రెడీ చేశారు. పెళ్లి కొడుకు లేడు. ఎందుకు లేడంటే పెళ్లి చూపులే అవ్వలేదు, అన్నీ రెడీ చేసింది. కనుక సంకల్ప శక్తులు దయచేసి మిస్యూజ్ చేయకండి. అది కేవలం అత్యంత ప్రమాదకరమైనప్పుడు మాత్రమే వాడాలి. కామధేనుని
ప్రమాదం. అంటే ఇప్పుడు వేరే దారి లేదు, నా చెయ్యి దాటిపోయింది, అప్పుడు వాడాలి ఆ శక్తిని. మాట్లాడితే సంకల్పం ప్యాషన్ అయిపోయింది స్పిరిచువాలిటీ. కొంతకాలానికి కామధేను వెళ్ళిపోతుంది. వీడు మాట్లాడితే చిల్లర డబ్బులు కూడా నన్ను అడుగుతున్నాడని. ఇదిగో కామధేను గారు 100 రూపాయలకి చిల్లర వేయండి. ఏం చేస్తుంది కామధేను చెప్పండి? చిరాకైదా? వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఇక్కడే గొడవ అయింది. సో కామధేను అనేది తర్వాత వస్తుంది. మారం సార్ గట్టిగా చెప్పలు కొడదాం. వెల్కమ్ సార్. సో ఆయన సంకల్పం పెట్టుకున్నాడు, ఒక అద్భుతమైన మెగా పిరమిడ్ పూర్తి అవ్వాలని. చూశారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్, గట్టిగా చెప్పలు కొడదాం వారికి. అది సంకల్పం అంటే, విశ్వానికి ఉపయోగపడే సంకల్పం. మా ఆయన పెందలాడి ఇంటికి రావాలి, అదే సంకల్పం. మా ఆయన మారాలి, ఇదో గోల. ఒక మారదు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, అండి మా ఆయన మార్చండి అంది. అంటే ఏంటమ్మా, ఈయన తీసి ఇంకోళ్ళని పెట్టాలా అన్నా. అబ్బాయి ఆ వద్దండి, ఆ మార్చడం వద్దండి, ఆయన మారిపోవాలండి. అంటే ఏం చేస్తున్నాడమ్మా అన్నాను. చెప్తుంది కదా, పొద్దున్నే లేస్తూనే తన అందాన్ని పొగడాలి, అలా ఉండాలంట. సరే, ఆమె బాధపడలేక మేము వెళ్ళినప్పుడల్లా భోజనం పెడుతుందని, సరే నాయన కూర్చో అని కూర్చోబెట్టి ధ్యానం చెప్తా ఉన్నా. ధ్యానము, ఆధ్యాత్మికత, కామధేను, కల్పవృక్షం ఇలా చెప్తా ఉన్నా. ఆయన అరగంట సేపు ఇలా వింటా ఉన్నాడు. అబ్బాయి వింటున్నాడు అని చెప్పి ఇంకో అరగంట చెప్పా. గంట విన్నాడు. విన్న తర్వాత మీది అయిపోయిందా అండి అన్నాడు. జోబులోంచి పేపర్ తీశాడు. ఇంతలో ఉంది అది బుక్, చిన్న బుక్. అబ్బా, నా డౌట్లు అడగడానికి కూడా బుక్ తీసినట్టున్నాడు, పర్లేదు మారిపోతున్నాడులే అనుకున్నా. సార్ 50,000 చిట్టు, 1,00,000 రూపాయల చిట్టు, 2 లక్షల చిట్టు, 5 లక్షల చిట్టు ఉన్నాయి సార్ నా దగ్గర, మీరు ఏది వేస్తారని అడిగాడు. నా దగ్గర చిట్లు ఉన్నాయి, మీరు ఏది వేస్తారని అడిగాడు. చీటీల వ్యాపారం, చిట్ల వ్యాపారం. అరే గంట సేపు లా చెప్పాను రా, ఒక్కట నేనేం చిట్లు వేస్తానయ్యా, మేమే అన్నీ వదిలేసి ఇలాగా సేవలో తిరుగుతున్నాం నాయన అంటే, ఓ పని చేయండి సార్, మీ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ చేత ఎంచండి, మీకు కమిషన్ ఇస్తా అన్నాడు. నేను ఆమెకి ఇలా చూశాను. ఇంకొకసారి మా ఆయన మార్చున్నాడు, చంపుతా నిన్ను. అందుకని ఎవరు మార్చలేరు. మీరు మారితే వాళ్ళు మారుతారు. అబ్బాయి ఇంతకుముందు గయ్యాళ్ళ ఉండాల్సిన నా పెళ్ళం ప్రశాంతంగా ఉంది అని ధ్యానం మీద ఒక గౌరవం వచ్చి వాళ్ళు మారుతారు. కనుక పాల సముద్రం చిలికినప్పుడు ఎలాగైతే కామధేను వచ్చిందో, దేవతలు దాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టేశారు. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ టార్గెట్ అమరత్వం. అలాగే సాధకులైన మన టార్గెట్ ఎన్లైటన్మెంట్, బ్రహ్మర్షి తత్వం. అదే సాధన యొక్క అంతిమ గమ్యం. ఉర్వారుకమివ బంధనం మృత్యో మృక్షీయ మామృత. మృక్షి అంటే విడుదల. మనం వదిలితే అది వస్తుంది. సో కామధేనం అయిపోయింది కదా, ఇంకా చిలకడం మొదలెట్టారు. అలాగే ఇంకా మనం సాధనలో ముందుకెళ్ళాలి. ఇంకా 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 సూర్యచంద్రులు వస్తాయి, థర్డ్ ఐ పవర్స్ వస్తాయి. ఇక్కడ కొంతమంది ఆగిపోతారు థర్డ్ ఐ విజన్స్ మీద. నేను వీళ్ళని తప్పు పట్టట్లా, ఇంకా ముందుకెళ్ళండి అని చెప్తున్నా. అసలు అక్కడ దాకా రావడం చాలా గొప్ప విషయం. ఎన్నో విజన్స్ వస్తాయి, అద్భుతమైన విజన్స్ వస్తాయి. కాంతిలోక వాసులతో మాట్లాడుతుంటారు, పుస్తకాలు రాసేయచ్చు, ఎన్నెన్నో. కానీ అది కాదు గమ్యం. గమ్యం అయితే మాత్రం అది కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎలాగైతే పాల సముద్రాన్ని చిలికింది దేవతల గమ్యము అమృతమో, మన గమ్యం కూడా ఎన్లైటన్మెంట్, బ్రహ్మర్షి తత్వం. పితామహ పత్రి గారు ఎలా ఉన్నాడో అలా అవడం, అంతే, ఇంకేమక్కర్లా. చేపలు కొడుకున్న వారికి శ్రీరామచంద్రుడు అడిగాడు, అయ్యా విశ్వామిత్రులు గారు, ఆయన గురువుగారు కదా, మీరు బ్రాహ్మణుడు కాదు కదా, మరి బ్రహ్మర్షి ఎట్ట అయ్యారని అడిగాడు. నిజానికి ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయన క్షత్రియుడు, రాజు. అప్పుడు ఆ కథ అంతా చెప్పుకొచ్చాడు. నేను వశిష్ఠుడిని మీద ఫోకస్ పెట్టి బ్రహ్మర్షి అయ్యాను అన్నాడు. అంగుళీమానుడు బుద్ధుడి మీద ఫోకస్ పెట్టి బ్రహ్మర్షి అయ్యాడు. అంగుళీమానుడు మనిషిని చంపి 7 మెళ్ళ వేసుకునే దుర్మార్గుడు.
999 మందిని మంది నుంచి 999 మంది ఏళ్ళు ఉంటాయి ఆయన. లాస్ట్ బుద్ధుడిని వేసేద్దామని కత్తి పట్టుకొని వచ్చాడు. బుద్ధుడు వెంక చూశాడు. అందరూ నన్ను చూసి పారిపోతున్నారు, నిన్ను చూసి నమస్కారం పెడుతున్నారు ఏంటి అని అడిగాడు. బుద్ధుడికి ఆశ్చర్యం వేసింది. వేసేయడానికి వచ్చినోడు వేసేయకుండా కబుర్లేంటి, అది సరే కానీ నువ్వెందుకు నన్ను చంపకుండా ఆగావన్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అప్పుడు బుద్ధుడికి అర్థమైంది వీడికి నా మీద ఫోకస్ ఉందని. వాడు బ్రహ్మర్షి అయితే తీరుతాడు అంతే. పత్రికారికి తెలుసు ఎవరు బ్రహ్మర్షి అవుతారో. ఈ మారం బ్రహ్మర్షి అవుతాడని తెలుసు, ఈ దామోదర్ బ్రహ్మర్షి అవుతాడని తెలుసు. అందుకే అది పత్రికారి గొప్పతనమా అయితే అవని, వీరి గొప్పతనం ఫోకస్. మనం కూడా బ్రహ్మర్షి మీదే ఫోకస్ చేయాలి, బ్రహ్మర్షి తత్వం మీద ఫోకస్ చేయాలి. బ్రహ్మర్షి అంటే గురువుగారి మీద కాదు, గురువుగారి యొక్క తత్వం. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఫోకస్ చేయడానికి వశిష్ఠుడు ఉన్నాడు, అంగుళీమానుడికి బుద్ధుడు ఉన్నాడు, ఇంకా చెప్పుకుంటే పోతే చరిత్రలో చాలామంది ఉన్నారు. రత్నాకరుడికి నారదుడు ఉన్నాడు. మనం ఎక్కడే ఎత్తుక్కోకర్లా. మనతో లివింగ్ మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన లక్షణాల మీద ఫోకస్ చేయాలి. అది బ్రహ్మర్షి తత్వం. ఆయన ఎలా మాట్లాడతాడు, మీతో ఉన్న గురువులే, మీతో ఉన్న మాస్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఇంకేం లేదు. వీళ్ళు పాలసముద్రం అంతా దేని మీద ఫోకస్ చేశారు, అమరత్వం మీద ఫోకస్ చేశారు. అది సాకారమైంది. తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, ఇంకా చిలగ్గా. అసలు అది ఉంటే చాలే అబ్బాయి, ఈ గోలంతా మనకెందుకని లక్ష్మీదేవిని పట్టుకుపోయారా, పట్టుకుపోలా. బాబు విష్ణుమూర్తి గారు ఇది మీరే తీసుకుపోండి, ఆయనకి ఇచ్చారు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మొదట హలాహలం వస్తుంది సాధన చేసేటప్పుడు, అంటే కష్టాలు వస్తాయి, అవి శివుడికి వదిలే, యూనివర్స్కి వదిలేసి మీ పని మీరు చేసుకోవాలి. తర్వాత సంకల్ప శక్తులు వస్తాయి, తర్వాత సూర్యచంద్రులు వస్తారు, అంటే ధ్యాన అనుభవాలు వస్తాయి. అన్నీ దాటి వెళ్ళిపోవాలి, ఇంకా అక్కడ ఆగకూడదు. అవన్నీ థ్యాంక్స్ చెప్పుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నాకు విజన్స్ వచ్చి నేనే డబ్బా కొట్టుకుంటూ నాకు అది చేసామని మనల్ని మనం ఆపుకోకూడదు. అది నేను చెప్తుంది ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకి. లక్ష్మీదేవి వస్తుంది. ఈరోజు నేను ఎంత హాయిగా ఉన్నానో తెలుసా, ఏ ఉద్యోగం లేదు, మా దామోదర్కి ఏ ఉద్యోగం లేదు, మా మారంగారికి ఏ ఉద్యోగం లేదు. ఆయన చేస్తున్న పెట్రోల్ బంకులు అన్ని అవతల బారేసి వచ్చారు. ఈరోజు మాకు చేతి నిండా సిరే ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలం. ఒక ఊరు వెళ్తే అక్కడ మమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి మనుషులు ఉంటారు, తిప్పడానికి కారు ఉంటుంది. ఇప్పుడు నేను అలాగే వచ్చానయ్యా. ఒక ఊరు వెళ్ళాను, వాళ్ళ ఆయన నన్ను బస్సు ఎక్కించడానికి వచ్చాడు రిటర్న్. వాళ్ళు 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను, బ్రహ్మాండమైన విందు భోజనాలు, అంత బ్రహ్మాండం గడిచింది. వాళ్ళ ఆయన వచ్చి వెళ్ళేటప్పుడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి బస్సు ఎక్కించి, సార్ మీరు ఏమనుకోకుండా కనీసం 10 రోజులకు ఒకసారి రండి సార్ అన్నాడు. ఎంత ప్రేమ నీకు నా మీద అన్నాను. కాదు సార్ మీరు వస్తే మా ఆవిడ బోల్డ్ అయిన ఐటమ్ చేస్తుంది అన్నాడు. గుత్తొంకాయ కూర రోజు మామూలుగా చారో పప్పు చేస్తారు, మీరు వస్తే సూపర్ సార్ ఎన్ని ఐటమ్స్ అనుకున్నారు, విందు భోజనాలు మాకు. ఒక ఇల్లు కాదు 4-5 ఇళ్ళు. ఇది లక్ష్మీదేవి కాదా చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పిరమిడ్ మాస్టర్ ఎవరైనా కానీ, ఆధ్యాత్మిక సాధకులు ఎవరైనా కానీ, ధ్యాన ప్రచారకులు ఎవరైనా కానీ, వాళ్ళందరి చేతుల్లో లక్ష్మీదేవి ఉంది, ఎవరి స్థాయిలో వాళ్ళకి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కార్యక్రమం చేసినాక నష్టపోయామన్నోడు ఇంతవరకు లేడంట. మా దామోదర్ గారు చెప్తారు. చెప్పు మాట ఒకసారి. 2010 కంటే ముందు కొంచెం ఇబ్బందే ఉండే, కానీ 11 నుంచి వైజాగ్లో మొదలైంది. కార్యక్రమం చేసిన తర్వాత మిగులు బడ్జెట్, అక్కడి నుంచి అది కంటిన్యూ అవుకుంటూనే వస్తుంది. ఎవరైనా నాకు పత్రికారి కార్యక్రమం చేసిన తర్వాత డబ్బులు షార్ట్ ఫాల్ పడ్డాయంటే నాకు పెద్ద అనుమానం వస్తుంది. వాడికి వీడేదో దొంగోడు అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే ఆ స్థితి ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ ధ్యాన స్థితి నుంచి జ్ఞానస్థితి, స్థితి నుంచి లయస్థితి. ఆ జ్ఞానస్థితి అయిపోయింది. పిఎస్ఎస్ 2వ శతాబ్దాలు అయిపోయింది. ఇది 3వ శతాబ్దం. ప్రతి సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక గొప్ప మార్పు ఉంటుంది. పత్తి గారు చెప్పిన మాట నాకు, ఇద్దరమే వెళ్తుంటే కారులో ఈ రహస్యం చెప్పారు వారు. నేను ఎన్నెన్నో చెప్పాను. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ప్రతి సంవత్సరాలకు ఈ మూమెంట్ ఒక కొత్త మార్పు జరుగుతుంది అని.
అందుకే ఆ లక్ష్మీతత్వం అనేది ఇప్పుడు మొదలైంది. పిఎస్ఎస్ మూమెంట్లో 3 శతాబ్దాలు కంప్లీట్ చేసుకున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే ఎప్పుడు మేము పిరమిడ్ ఉంది, పిరమిడ్ వారంగారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో శ్రద్ధ తీసుకొని అందంగా తయారు చేశారు. మరి మేము మాకే ఊహకందని విషయం అది. 6 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఎక్కడి నుంచి పెట్టాము, ఎలా కట్టాము, ఈ మూమెంటు. అందుకే లక్ష్మీపుత్రాన్ని వీరు వర్ణించింది కరెక్టు. ఆ పదం మన తాతల తండ్రులు మనం ఏం సంపాదించాలి, మా తాత బాగా కోట్లు సంపాదించాడు అనుకోండి, నేను బయటకు పోతే వాడికి ఏందిరా ఆ దామోదరు కోటీశ్వరుడు కొడుకు అంటారు. అట్లే పిఎస్ఎస్ మూమెంట్లో ఒక్క వ్యక్తి ఆ స్థాయి పొందిన మొత్తం మూమెంట్ అంతా పొందినట్టే. అందుకే మనల్ని అందుకే పత్రిక గారు అందరికీ బుద్ధులని సంబోధిస్తారు. ఎవరి స్థాయిలో వారికి బుద్ధి పనిచేస్తూనే ఉంది. ఒక్కొక్కరికి కొంత పర్సంటేజ్ ఉంటుంది. అట్లాగే ఈ లక్ష్మీతత్వం కూడా వంశీ చెప్పినట్టు ఎంతో కొంత పర్సంటేజ్. అరే ఆహార నియమాలు మార్చినావా, శాకాహారంలోకి వచ్చావా, ధ్యానం అయ్యావంటే నువ్వు లక్ష్మీతత్వంలో కాలు పెట్టినట్టే. అవునన్నా కాదన్నా జరిగే కథ అది. అందుకే ఎందుకో మనకు పనులలో అడ్డంకులు తొలగి పనులు అయిపోతూ ఉంటాయంటే అప్పటి వరకు నేచర్ ఆపిపెట్టింది. నా కొడుకు ఎప్పుడు వస్తాడా, నువ్వు నేచర్కు అడ్డుగా ఉన్నావు. సరికాని ఆహారం తింటూ, సరికాని వ్యవహారాలు చేస్తూ, సరికాని మాట మాట్లాడుతూ. అందుకే ఈ మధ్యనే నేను ఒక గొప్ప కాన్సెప్ట్ వచ్చింది. కారులో వస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో అది. ముక్తి అంటే అందరూ ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. జెరూసలంలో ఉంది, వెంకటేశ్వర గుడిలో ఉంది, కానీ ముక్తి ఎక్కడా లేదు. మన మూతిలో ఉందనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ముక్తి ఎక్కడ ఉందంటే మన మూతిలోనే ఉంది. ఈ మూతి యొక్క రహస్యం తెలుసుకున్నావా, నువ్వు పర్ఫెక్ట్గా విముక్తాత్మవే. అందుకే పత్రిక గారు ఎందుకు మూతిని సరి చేస్తారంటే మొత్తం కథ అంతా ఇక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎవరు శుద్ధి చేసుకుంటే వాళ్ళందరూ లక్ష్మీపుత్రులే, లక్ష్మీ నివాసకులే. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఆల్ పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు 2 పాయింట్లు ప్రధానంగా తెలుసుకున్నాం. శివుడు ఏం చేశాడు, హాలాహలాన్ని గొంతులో పెట్టి డైల్యూట్ చేశాడు. దానికి ఆయన ఏం చేశాడు, సాధన చేశాడు, అంతమించి ఏం చేయాల. అలాగే మన జీవితంలో కూడా చంపుదామా చద్దామా అని ప్రతి మనిషి జీవితంలో 4 సార్లు వస్తుంది. చంపుదామా లేదా చద్దామా, ఒక విపరీతమైన ఎమోషన్. ఆ టైంలో చేయాల్సింది ఏమి లేదు, ఆపేయండి అన్నీ ఎక్కడే హాయిగా ధ్యానం చేసుకోండి. 1-2 రోజులు ఏమి చేయదు, ఏం మాట్లాడదు, మౌనము ధ్యానం అంతే. ఆ విషయం డైల్యూట్ అయిపోతుంది. ఆ ముసలం మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, దాని పేరు ముసలం అంటాడు కృష్ణుడు. అది పుడుతుంది, ప్రతి మనిషి మధ్య పుడుతుంది, ప్రతి వ్యవస్థలో పుడుతుంది. అంతే, ధ్యానంలో తిప్పేస్తే చాలు. మనం దాన్ని మౌనంగా ఉండండి, ఏం తేల్చుకోవాల్సిన పని లేదు. ఇప్పటికిప్పుడు తేల్చాలి, ఈరోజు తేల్చేయాలి అనేది ఏం లేదు. సో ఈరోజు ఈ 2 విషయాలు తెలుసుకున్నాం. ఆయన మహాసమాధిలోనే అన్నీ సంపాదించుకున్నాడంటే ధ్యానంలోనే సంపాదించాడు. నా జీవితంలో పెద్ద సమస్య వచ్చింది. ఒకసారి నేను 6 గంటలు ధ్యానం పెట్టుకున్నా రోజుకి, అంతే. కరెక్ట్గా వారం రోజుల్లో అది డైల్యూట్ అయిపోయింది. ఒక దారి దొరుకుతుంది, దారి ఉంటుంది. ఇందాక దామోదర్ గారు చెప్పినట్టుగా అందరికీ దారులు ఉన్నాయి, కానీ ఎలిజిబుల్ కాలేదు. ఇంకా ఎలిజిబిలిటీ రాగానే ముందుకు వచ్చేస్తాయి. కనుక ఈ శ్వాస అన్న పాల సముద్రాన్ని మనం చిలుకుదాం. కామధేను, కల్పవృక్షం, ఐరావతం, ఎన్నెన్నో వస్తుంటాయి. మన టార్గెట్ అమరత్వం, బ్రహ్మతత్వం, ఆ దివ్యతత్వంలోకి వెళ్దాం. మరి గట్టిగా చప్పలు కొట్టుకుందాం. మరి తర్వాత మారం గారు మాట్లాడాల్సింది కోరుచున్నాం. థ్యాంక్ యూ వంశీ గారు. గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. వంశీ చెప్పింది అక్షర సత్యం. లాస్ట్ ఒక మాట చెప్పారు, 6 గంటల సాధన. ఈరోజు నేను అదే చేస్తూనే ఉన్నాను 2015 నుంచి. నా దగ్గరికి ఎవరైనా వచ్చి 6 గంటలు ధ్యానం చేస్తున్నాను ఎవరైనా చెప్తే వాళ్ళకి 2 చేతులు నేను నమస్కారం చేస్తాను. వాళ్ళు ఇంకా వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు, వాళ్ళకే తెలుస్తుంది, తెలుసుకోవడానికి కూడా ఏం లేదు. 6 గంటల సాధన ఎవరు చేసినా సరే, ఏ కుండైనా కలుగుతుంది, ఏ కషాయమైనా కలుగుతుంది, ఎలాంటి విషమైనా ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైనా అమృతం పొందొచ్చు, అమరకంఠం కావచ్చు, మహాశివుడు కావచ్చు. 6 గంటల సాధన గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.